మ్యాచ్ స్టార్ గోపీచంద్కు భయ్య రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మన ఒడికి సరైన సినిమా పడట్లేదు కానీ పడ్డదంటే టాలీవుడ్ని అల్లాడించేస్తాడు భయ్య. అలాంటి కటౌట్ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క కటౌట్ ఏ విధంగా ఉంటుందో గోపీచంద్ యొక్క కటౌట్ కూడా ఇంచుమించు అదే విధంగా ఉంటుంది. ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఉంటుంది. కానీ సరైన సినిమా పడట్లేదు అనుకున్న టైంలో ఇప్పుడు భీమా వస్తుంది భయ్య. భీమా మాత్రం మంచి కంబ్యాక్ మూవీ అవుతుంది అనిపిస్తుంది భయ్య గోపీచంద్కి. అసలు టీజర్ వచ్చింది భయ్య, ఎక్స్పెక్టే చేయలేదు నేను. ఈ భీమా మూవీ ఏదో కాప్ రోల్తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నాను, కానీ ఈ విధంగా మైథలాజికల్ టచ్ ఇచ్చి హర్రర్ ఎలిమెంట్తో సస్పెన్స్తో కూడిన సినిమా తీస్తారనుకోలేదు భయ్య. అసలు ఈ టీజర్లో విజువల్స్ చూస్తుంటే మతిపోతుంది భయ్య. ఏంటి హాలీవుడ్ రేంజ్లో ఇంత అద్భుతంగా ఈ లో బడ్జెట్ సినిమాకి తీసారా అనిపించింది భయ్య. అసలు ఆ మ్యూజిక్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ అసలు టాప్ నాచ్ ఉంది. అసలు ఇది హర్రర్ ఫిల్మా, సస్పెన్స్ థ్రిల్లరా, లేకపోతే మైథలాజికల్ యమధర్మరాజు టైప్లో ఏమైనా తీసారా అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అంత బాగా క్యూరియాసిటీతో కట్ చేశారు ఈ టీజర్ని. టీజర్ మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అన్నిటికీ మించి భయ్య టీజర్ ఆఖర్లో గోపీచంద్ ఎంట్రన్స్ ఉంటుంది భయ్య. ఆంబోతు మీద వచ్చాడు భయ్య. ఆంబోత్ అంటే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఎద్దు వేరు, ఆంబోతు వేరు. ఆంబోత్ అంటే ఏంటంటే ఎద్దుకి ముద్ర అనేది వేసి ఊళ్ళో వదిలేస్తారు. ఇంకా దాన్ని పట్టుకునేవాడు లేడు, పట్టి కట్టేవాడు లేడు. ఇంకా అది తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ దాటేస్తుంది. అంటే ఆంబోతు చాలా క్రూరంగా ఉంటుంది అనమాట. ఎవడైనా తేడా చేశారంటే కుమ్మ అవతలాడేస్తుంది. దాన్నే సింబల్గా తీసుకుని గోపీచంద్ కూడా అదే విధంగా ఎవడైనా తేడా చేస్తే కుమ్మ అవతలాడేస్తాను అనే విధంగా వదిలేసిన ఆంబోతు ఏ విధంగా అయితే క్రూరంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ మన కాపు కూడా ఈ విధంగానే ఉన్నాడు అని సింబాలిక్గా చూపించారు భయ్య. ఈ షార్ట్ అయితే మాత్రం ఇక టాప్ నాచ్ ఉంది. ఈ షార్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట. ఇక ఓవరాల్గా టీజర్ కూడా మైండ్ బ్లోయింగ్, అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఆ విధంగా ఉంది. మరి మీరు కానీ టీజర్ చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.